Hey, hello aspirants. Welcome to my YouTube channel. How are you all? Hope you all are doing good. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి. అయితే మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అప్లై చేసినప్పటి నుంచి అయితే రెగ్యులర్గా చదువుకుంటూ వస్తున్నాం కదండి. సో దానికి రిలేటెడ్ లాగే ఇదండి. అయితే ముఖ్యంగా మనము ఈ వీడియోలో ఏం మాట్లాడుకోవాలి అని అంటే, చాలామంది అయితే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు కదండి. సో అదైతే మాట్లాడుకోవాలండి. సో ఎవరైతే మన ఛానల్లో ఫాలో అవుతున్నారో సో చాలామంది అయితే ఎగ్జామ్స్ రాస్తున్నారండి. సో మీరందరూ అయితే ఎలా ఎగ్జామ్ రాశారని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాశారో అంటే ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా వచ్చింది, లేకపోతే ఏ సబ్జెక్ట్ హార్డ్గా వచ్చింది, పేపర్ ఎలా ఉంది అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే కామెంటే నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. సో పేపర్ ఎలా ఉంది, ఏ టాపిక్స్ పైన ఎక్కువగా కవర్ చేస్తున్నారు, మనం ఏ టాపిక్ ఎక్కువ చదువుకోవాలి, నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళు ఏ టాపిక్ చదివితే బాగుంటుంది, అంటే ఏ సబ్జెక్ట్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అయితే చాలా వరకు నేను విన్న దాంట్లో, అంటే నేను తెలుసుకున్న దాంట్లో చాలా వరకు అయితే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పేపర్ అయితే ఈజీగానే ఉందని అయితే అంటున్నారు. ఈజీగా అంటే మోడరేట్గా అయితే ఉందండి, యావరేజ్గా, మరీ టఫ్గా లేదు, లేకపోతే మరీ బిలోగా అంటే అటెంప్ట్ చేసేలాగైతే లేకుండా లేదండి. సో అందుకని చెప్పేసి మోడరేట్గానే ఉందంటున్నారు కాబట్టి సో ఓకే, అంత టఫ్గా ఏం పేపర్ రావట్లేదని అనుకోవచ్చు. బట్ ఎవరైతే అంటే షిఫ్ట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో డేట్ వైజ్గా వాళ్ళైతే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఏదైనా క్వశ్చన్ తెలుసుంటే కూడా తప్పకుండా అయితే మీరు రాసిన ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ నుంచి అయినా పర్లేదండి, క్వశ్చన్స్ అయితే కింద కామెంట్ చేయండి. సో తెలిసిన వాళ్ళకైతే యూజ్ అవుతుంది కదా. సో నేను ఆ క్వశ్చన్స్ అన్నీ గ్యాదర్ చేసి ఇక్కడ మీకు ఇద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే నేను కూడా చదువుకోవాలి కదండి. సో నేను కూడా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేశాను కాబట్టి నేను చదువుకుంటున్నాను కాబట్టి సో మీకు ఆ క్వశ్చన్స్ అన్నీ మీ ముందుకు తీసుకురావడం అయితే ఇబ్బంది అవుతుంది. సో నాకు కూడా టైం వేస్ట్గా ఉంటుంది కదా. సో మీరేం చేయాలి అని అంటే, ఎవరికైతే క్వశ్చన్స్ తెలుసున్నాయో మీరు ఆల్రెడీ రాసి ఉంటారు కదండి. సో ఏ టాపిక్ పైన వస్తుందని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ క్వశ్చన్ వైజ్ కాకపోయినా కూడా టాపిక్స్ ఏంటనేవి అయితే మీకు తెలుసుంటాయి కదండి. సో కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, లేకపోతే జనరల్ అవేర్నెస్, రీజనింగ్ నుంచి, అలాగే అర్థమెటిక్ నుంచి, సో ప్రతి ఒక్కటైతే మీకు తెలిసిన క్వశ్చన్ ఒకవేళ గుర్తుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. సో అది నాకు కూడా ఎంతో యూజ్ అవుతుందండి. యాక్చువల్గా చెప్పాలంటే చాలా వీడియోస్ నుంచి కానివ్వండి, లేకపోతే చాలామంది ఎగ్జామ్స్ రాసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నట్లయితే పేపర్ అయితే మోడరేట్గానే ఉంది, యావరేజ్గానే ఉంది. ఎవరైతే మంచిగా చదువుతారో సో వాళ్ళైతే అటెంప్ట్ చేయొచ్చు అన్ని క్వశ్చన్స్ అని చెప్పేసి అయితే అంటున్నారు. సో కాబట్టి మనము ఎక్కువ అయితే జనరల్ అవేర్నెస్కి వచ్చేస్తే ఏంటంటే కొంచెం ఆలోచించే టైం తీసుకోవాల్సి వస్తుంది అని అయితే అన్నారు. అలాగే అర్థమెటిక్ గురించి ఆలోచించినట్లయితే అర్థమెటిక్ వచ్చేసి కొంచెం టఫ్గానే ఉందని అయితే అన్నారు. రీజనింగ్ వచ్చేసి అయితే ఈజీ అంట అండి. సో రీజనింగ్ ఎక్కువగా వచ్చేసి మనకి ఆల్ఫాబెట్స్ పైన, అదే ఆల్ఫాబెట్ సిరీస్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్ టెస్ట్ కానివ్వండి, ఆల్ఫాబెట్ సిరీస్, సో వీటిపైన ఎక్కువగా అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారని అయితే నేను విన్నాను. అయితే అందరికీ వీటిపైనే ఎక్కువ ఈజీ అని అయితే చెప్పలేమండి. ఎందుకంటే ఒక్కొక్క షిఫ్ట్ వాళ్ళకి, లేకపోతే ఒక్కొక్క డేట్ రోజు ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కలాగా ఇస్తారు కాబట్టి మనము సో ఇదే ఈజీ, లేకపోతే ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారని అయితే చెప్పేది లేదు. అర్థమెటిక్ అయితే మ్యాథ్స్ కానివ్వండి, లేకపోతే రీజనింగ్ అయితే అన్ని టాపిక్స్ అయితే కవర్ చేస్తున్నారని అయితే నాకు తెలిసింది. సో కాబట్టి అన్ని టాపిక్స్ అయితే తప్పకుండా చదవండి. రీజనింగ్ అయితే కొంచెం ఓకే అంట, అర్థమెటిక్ అయితే కొంచెం టఫ్గా ఉంది. అలాగే జనరల్ అవేర్నెస్ కూడా ఈజీ, బట్ కొంచెం ఆలోచించి పెట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఇవన్నీ చూసిన తర్వాత పేపర్ మోడరేట్గా ఉందని నాకు తెలిసిన తర్వాత మీకు ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్స్కి అయితే వెళ్తున్నారో సో వాళ్ళైతే తప్పకుండా అండి మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఈజీగా ఉందో, ఏ సబ్జెక్ట్ పైన మీకు గ్రిప్ ఉందో ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ అయితే అటెంప్ట్ చేయండి. అంటే ఫస్ట్ అయితే ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయండి. సో మీకు ఏదైతే రఫ్గా అనిపిస్తుందో సబ్జెక్టు, సో దాన్ని అయితే లాస్ట్గా మీరు కవర్ చేయండి. సో చాలామంది ఇదే చెప్తున్నారు. సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగా ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ గురించి అని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయండి.
అయితే అందరూ ఇంకా చాలామంది కూడా నా ఎగ్జామ్ గురించి అయితే అడుగుతున్నారు. సో ఇంకా నాకైతే సిటీ ఇంటిమేషన్ స్లిప్పే రాలేదండి. సో చాలా డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను కదా, ఇంకా నాకు ఇంటిమేషన్ స్లిప్ కూడా రాలేదండి. మేబీ ఈ మంత్ లాస్ట్లో ఉండొచ్చు, లాస్ట్ వీక్లోనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10 డేస్ బిఫోర్ కాబట్టి నేను కూడా ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేను కదా. సో నాకు కూడా ఇంకా టైం ఉంది. సో ఇంకెవరైతే ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ అయితే ఆల్ ది బెస్ట్ అండి. బాగా చదువుకోండి. ఇంకా చదివిన టాపిక్స్ని రివిజన్ చేసుకుంటే అయితే సరిపోతుందండి. తప్పకుండా అయితే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్వశ్చన్స్ గురించి అయితే కామెంట్ చేయండి. అంతే అండి. వీడియో లాగా నచ్చితే కనుక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.